హాయ్ అండి. సింగర్ కల్పన తను ఏదో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది ఇంట్లో ఉన్నప్పుడు. తర్వాత ఇంట్లో అట్లాగూ స్పృహ తప్పి పడిపోయినప్పుడు పోలీసులు వచ్చి తీసుకెళ్లారు, హాస్పిటల్లో పెట్టారు. ఏదో ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ కూడాను వినిపిస్తున్నాయి, ఈ వార్తలన్నీ వినిపిస్తున్నాయి, మనం చూస్తున్నాము ఈ విజువల్స్. మధ్యలో ఆ అమ్మాయి మరి ఎందుకు మాట్లాడిందో మరి మనకు తెలియదు, కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట్లాడింది. ఎవ్వరు కూడాను దయచేసి ఆత్మహత్యకి ప్రయత్నించకండి అని. ఎందుకు మాట్లాడింది అంటే, ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన, రెండో అమ్మాయి చెప్పిన విషయం గురించి ఏంటంటే, మా అమ్మ ఆత్మహత్య ప్రయత్నం చేసుకోలేదు, మామూలుగానే ఉంది ఇంట్లో. మా అందరూ బాగానే ఉన్నాము, మా ఇంట్లో వాళ్ళందరం బాగానే ఉన్నాము, ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం ఏం చేసుకోలేదు. అయితే ఏంటంటే, ఏదో స్లీపింగ్ పిల్స్ అలవాటు, ఆవిడ హెల్త్ ప్రాబ్లం వల్ల స్లీపింగ్ పిల్స్ వేసుకుంది, అవి ఎక్కువైనాయి కాబట్టి అంతకంటే ఏం లేదు. మీరేదో అపోహపడుతున్నారు, మీరందరూ ఏదో చాలా అపోహలో ఉన్నారు, ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని, అట్లా ఏం లేదు అని. నిజంగానే పోనీ అలాగే అనుకుందాం, ఆత్మహత్య ప్రయత్నం చేసుకోలేదు, ఏదో స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్న వేసుకుంది. ఆవిడ ఇంతకాలంగా స్లీపింగ్ పిల్స్ వేసుకుంటుంటే, ఆ స్లీపింగ్ పిల్స్ ఎంత మోతాదులో వేసుకోవాలి, మోతాదుకి మించి వేసుకుంటే ఏం జరుగుతుంది అనేది ఆవిడకి తెలుసు. అయితే మరి ఎందుకు వేసుకున్నది ఆవిడ? ఎందుకంటే ఆవిడ అమాయకురాలు కాదు, చదువుకుంది కూడా కాదు, ఏదో ఎల్ఎల్బి కూడా చేస్తున్నది అన్నట్టుగాను చెప్పింది వాళ్ళ అమ్మాయి. కాబట్టి నేనేమంటానంటే, జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరు కూడాను అవునండి నేను ఆత్మహత్య చేసుకుంటాను, చేసుకుందామని ప్రయత్నించానండి, నాకు అదండి ఇదండి ఎవరు చెప్పరు. కానీ ఏంటంటే, ఆవిడ కల్పన పాపం హాస్పిటల్ బెడ్లోనే ఇట్లాగ హెల్త్ గురించి, తన గురించి, అందరి గురించి ఆత్మహత్యలు చేసుకోవద్దని చాలా రకరకాలుగా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి జీవితంలో. ప్రతిదానికి ఆత్మహత్య ఒక్కటే కాదు సమాధానం అది ఇదని చెప్పి నిజంగానే చెప్పింది. అంటే ఏంటంటే, తను ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది అని అనుకుంటేనే కదా అట్లాంటి మాటలు వస్తాయి. మామూలుగా లేకపోతే కనుక నేను ఆత్మహత్య చేసుకోలేదండి, పొరపాటుగా ఇలా జరిగిందని, తను ఏం జరిగిందో అదే చెప్పేది. సరే, అట్లా ఊరుకుందాం మనం. ఎందుకంటే పాపం నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. నాకు అమ్మాయి టాలెంట్ మీద చాలా ఇష్టం నాకు. కాబట్టి ఏంటంటే, ఎందుకంటే సినిమా వాళ్ళు పాపం ఎన్నెన్ని రకరకాల రంగురంగుల్లో కనిపిస్తారు, రంగురంగులుగా కలర్ఫుల్గా కనిపిస్తారు పాపం. కానీ వాళ్ళ జీవితాలన్నీ కూడాను ఛిద్రమైపోయి ఉంటాయి, చాలా సమస్యలతో కొట్టుమిట్లాడిపోతూ ఉంటారు. ఆడవాళ్ళు ఒక రకంగాను, మగవాళ్ళు ఒక రకంగాను. ఎందుకు అంటే, ఏదో లైమ్ లైట్లో ఉండిపోవాలి మనము, చాలా ఓవర్ నైట్లో చాలా పైగా, అంటే ఈవిడ కాదండి, ఈవిడ గురించి మాట్లాడాల, మామూలుగా ఏదో మనం చాలా పేరు ప్రఖ్యాతల్లో ఉండిపోవాలి. పేరు ప్రఖ్యాతలు ఒక్కటే కాదు, బాగా డబ్బుల్లో లగ్జరీ లైఫ్లో తూగిపోవాలి అని 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 ఒక రకమైన అపోహలో వెళ్ళిపోతూ ఉంటారు, ఆ ఊబిలో దిగిపోతారు. తర్వాత చాలామంది, నాకు తెలిసిన ఎంతోమంది చాలా ట్రాక్ తప్పి కూడాను వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు అదే సినిమా లైన్లో. అయితే సరే, వాళ్ళ బతుకు తెరువు వాళ్ళది, వాళ్ళని గురించి మనం మాట్లాడుకోవద్దు. కానీ ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఒక మంచి సింగరు, మామూలు సింగర్ కాదు, ఒక సంగీతం బ్యాక్గ్రౌండ్ నుంచి, నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది. వాళ్ళ నాన్నగారు ఏదో రాఘవేంద్ర గారు ఆయన అనుకుంటాను, ఆయన ఒక మ్యూజిషియను, కన్నడ అనుకుంటాను ఆయన. అయితే ఆ అమ్మాయి కూడాను వాళ్ళ నాన్నగారి పాటలు, వాళ్ళ నాన్నగారి సంగీతం అవన్నీ వింటూ వింటూ చాలా చిన్న వయసు నుంచి ఆ అమ్మాయి పాటలు పాడటం నేను కూడా గమనిస్తున్నానండి. నేను చెన్నైలో ఉన్నప్పుడు కూడాను చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అమ్మాయివి చూశాను నేను. అయితేనండి, కానీ ఇది ఏంటంటే చాలా దురదృష్టం అని నేను చెబుతాను. ఎందుకంటే ఆడవాళ్ళు సినిమాల్లో ఉండటము, సినిమాల్లో ఎక్స్‌ప్లాయిట్ అవ్వబడటము, సినిమాల్లో ఒక పెళ్ళి తర్వాత ఆ పెళ్ళి సరిగా లేకపోతే ఇంకొక పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇవన్నీ కూడాను సినిమాల్లోనే కాదు అన్ని చోట్ల ఉంటాయి. కానీ సినిమాల్లో ఎక్కువ కనిపిస్తాయి, తొందరగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇవి. కాబట్టి ఏంటంటే, పాపం అమ్మాయి నిజానికి
అట్లాగూ ఇలాంటి పరిస్థితి రావాల్సిన అమ్మాయి కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి బాలుగారితో చాలా చాలా టూర్స్ చేసిందండి. ఆ అమ్మాయి సినిమా ఈ పాటల ప్రోగ్రాంల కోసం బాగానే సంపాదించుకుంది అని చెప్తూ ఉంటారు. ఎంత సంపాదించుకున్నా ఏదో ఫ్యామిలీ మరి సింగిల్ పర్సను సింగిల్‌గా ఉన్నప్పుడు సరే ఇప్పుడంటే పెళ్లి చేసుకున్నది గానీ, మరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఏమన్నా అమ్మాయికి పాపం కష్టాలున్నాయా? లేదు కూతురుతో ఏదో సమస్యలున్నాయి అన్నారు గానీ, మరి అవన్నీ వచ్చేవి బయటికి తెలిసేవి గాదు. ప్రతి ఇంట్లో ఉంటాయి గాబట్టి అది మనకు అప్రస్తుతం. కానీ ఒక మాట చెప్పేసేసి ఈ వీడియో తెలిసే ఆపేసుకుందాం. అయితే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా? లేదా? అవన్నీ గూడా అనవసరం. కానీ ఏంటంటే సినిమా జీవితాలు మాత్రము కాగితం పూలులాగా కనిపించే రంగురంగుల కాగితం పూలంటే ఇవి బోగన్‌విలియా అంటారు గదా! అవి బోగన్‌విల్లా అంటారు గదా! అవి అట్లాంటి రంగుల జీవితం అనమాట. అంతేగాని అదేదో చాలా గొప్ప జీవితం అనుకుని అనవసరంగాను ఎక్కడో బాగా మ్యానిపులేషన్ చేస్తే తప్ప సినిమాల్లో రాణించలేరు. లేకపోతే అదృష్టం ఉంటే తప్ప సినిమాలలో రాణించలేరు. లేతే బాగా ఇన్‌ఫ్లూయెన్స్ దగ్గరగా చేసేవాళ్ళు ఉంటే గానీ రాణించలేరు. ఇన్ని సమస్యలుంటాయి. కానీ ఒకటేంటంటే నేను ఒకసారి చక్కటి ప్రోగ్రామ్ చూశానండి. వైజీ మహేంద్ర అని ఒక కమేడియన్ ఉన్నాడు అక్కడ చెన్నైలో. సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు. అతను నాటకాలు కూడా చేస్తూ ఉంటారు. ఎవరంటే వైజీ మహేంద్ర ఎవరంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే విజయ చాముండేశ్వరి ఉంది కదా, సావిత్రి కూతురు. ఆ సావిత్రి కూతురికి వియ్యంకుడు అనమాట. వాళ్ళ అబ్బాయి ఆ వైజీ మహేంద్ర కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అలా గుర్తుపెట్టుకోండి. అయితే అతను మంచి ప్రోగ్రాంలు చేస్తూ ఉండేవాడు. మంచి చక్కటివి. అయితే అక్కడ ఒక పాటల ప్రోగ్రాం జరిగింది. ఆ అమ్మాయి కూడాను కల్పన కూడా వచ్చింది. అద్భుతమైన తిల్లాన ఒక పాటలో ఉంటుందంటే ఆ పాట ఏంటంటే శివాజీ గణేశనును పద్మిని కి సంబంధించిన ఒక పాట అనమాట. తిరువరు చెల్వర్ అనే పాట అనే సినిమాలో నుంచి மன்னவன் வந்தானடி தோழி மஞ்சத்திலே இருந்து நெஞ்சத்திலே அமர்ந்து மன்னவன் வந்தானடி மாயவனோ తూయవనో నాయకనో నా నడియే. ఈ పాట ఇలా జరుగుతుందండి. తర్వాత దీనిలో తిల్లానా ఉంటుందండి. ఎంత టఫ్గా ఉంటుంది ఇది. పాపం సుశీల గారు పాడారు. ఎంత అందంగా అద్భుతంగా పాడారంటే మహాతల్లి చాలా గొప్పగా పాడింది. అయితే దీనికి ఏంటంటే అంటే ఈ పద్మిని శివాజీ ముందు డ్యాన్స్ వేస్తూ పాడుతుందండి. అయితే మధ్యలో తిల్లానా వస్తుంది. తలాంగు తగ్గ తగదం తగరగ తగుందెర నాకు రాదు అని అసలు చక్క తిల్లానా పాడుతుందండి. ఎవరు పాడారంటే కల్పన పాడిందనమాట. అమ్మాయి ఎందుకు చెబుతున్నానంటే అమ్మాయికి ఒక సంగీతం బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక చక్కటి ట్రైనింగ్ తీసుకున్న సంగీతంలో ఒక చక్కటి విద్వాంసురాలన్నమాట అప్పుడు. అయితే ఆ తిల్లానా పాడితే నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చినాయండి ఆ రోజున. ఎంత బాగా చిన్నపిల్ల అమ్మాయి ఇంత చక్కగా పాడిందే అని చాలా చాలా నాకు ముచ్చటేసిందనమాట. ఎందుకు చెబుతున్నా అంటే ఇట్లాంటి టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు. పాపం ఆ అమ్మాయి చాలా తెలివిగలది. చదువుకోవాలనే ఒక జిజ్ఞాస ఉన్న మనిషి పాపం. ఏదో మంచి ఫ్యామిలీ పర్సన్గా గుర్తింపు తెచ్చుకుందాము అనే ఒక తాపత్రయపడే మనిషి పాపం. ఈ మధ్య ఏదో పెళ్లి కోసమో ఏదో ఒక మతం కూడా హిందూ అమ్మాయి మామూలుగా బై బర్త్ ఏదో వేరే మతం కూడా మార్చుకున్నదని మనం చాలా చోట్ల చూసాము. సరే ఏ మతం ఉన్నా ఏదైనా కానీ మనిషి అందరూ మనిషే. అందరూ తినేది అన్నమే, అందరూ పడుకునేది నిద్రపోతారు. సరే అయితే కానీ కల్పన ఇలాంటి ధైర్యంగా ఉన్న చక్కటి పాపం అమ్మాయి ఒక టాలెంటెడ్ అమ్మాయి మాత్రం ఇట్లాంటి పరిస్థితుల్లో మాత్రం ఎప్పుడూ రాకూడదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు చూడకూడదు అంటాను. కాబట్టి నాకు అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసిందా లేకపోతే ఇవన్నీ మనకు అనవసరం. హాస్పిటల్ బెడ్లో కనిపించింది. నాకు చాలా బాధేసింది. అప్పుడు నాకు ఈ మన్నవన్ వందానడి అనే పాట గుర్తొచ్చిందనమాట నాకు.
అసలు ఆ పాటలు ఆ అమ్మాయి మీకెప్పుడైనా కుదిరితే ఆ పాటని తిరువరు చెల్వరు సినిమా పేరు. అయితే సుశీల పాడుతుంది. 'మన్నవన్ వందానడి' అని టైప్ చేస్తే వస్తుంది. దానిలో మీరు ఆ తిల్లాన ఒకసారి తిల్లాన అంటే ఏం లేదు. అదిగా ఇవి ఇవి ఈ పాటల్లోనూ, డాన్సుల్లోనూ ఇట్లాంటివన్నీ తళాంగు తగదన ధం ధం తజ్జం తజిం అంటారు కదా! అవన్నమాట తిల్లాన అంటే. నాకు రాదు. సో, ఆ అమ్మాయి అట్లా బాగా పాడింది. కాబట్టి నాకప్పుడు అదే గుర్తొచ్చిందనమాట. అరే! ఇంత చక్కటి పిల్ల, చక్కటి పిల్లగా అందమైన పిల్ల అని గాదు. చక్కటి ఒక సింగరు, ఒక టాలెంటెడ్ సింగరు అమ్మాయి ఎందుకు ఇట్లాగ జేసుకుంది అని బాధేసింది. ఇంకో మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.